నోవహు అదువరకు చూడని విషయాలను గురించి విశ్వాసంతో దేవుని నమ్మి అతడు దేవుని మాట ప్రకారము ఓడను కట్టి ఆ ఓడలో ఎంతమంది రక్షింపబడ్డారు? 8 మంది. నోవహు భార్య, ఆయన కుమారులైన 3 కుమారులు, షేము, హాము, యాపేతు, ఆయన యొక్క వాళ్ళ యొక్క నోవహు యొక్క కోడలు మొత్తం 8 మంది విశ్వాసమును బట్టి వారు రక్షింపబడ్డారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము 120 సంవత్సరాల కంటే ఎక్కువగానే ప్రకటింపబడినప్పటికీ వారు విన్నారు కానీ నమ్మలేదు. చెప్పండి, అందరు చెవుల దగ్గర చేతులు పెట్టుకోవాలి. అది వారు విన్నారు కానీ నమ్మలేదు. ఎక్కడ నమ్మాలా? హృదయంలో విశ్వసించాలి. వారు అందరం చెప్పాలమ్మా, 2-3 సార్లు చెప్తాం. దయచేసి అందరు చెప్పాలి. వారు విన్నారు కానీ నమ్మలేదు. వారు విన్నారు కానీ నమ్మలేదు. వారు విన్నారు కానీ నమ్మలేదు. వినటము ప్రాముఖ్యమే, వినిన దాన్ని నమ్మటము చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసులైనటువంటి మనందరిని ఏమని పిలుస్తారమ్మా? విశ్వాసులు, దేవుని బిడ్డలు, విశ్వాసులు, కదా, బిలీవర్స్ అంటాం. మనందరినీ విశ్వాసులు అంటాం. మరి దేవుని బిడ్డలారా, వాక్యంలో ఇంతకుముందు చదువుకున్నటువంటి భాగంలో ఏమని రాయబడిందంటే, వాళ్ళు రంపాలతో కోయబడ్డారు. విశ్వాసులు ఏం చేయబడ్డారు? రంపాలతో కోయబడ్డారు. వారు శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. దేవుని బిడ్డలారా, విశ్వాసులకు ఈ లోకము యోగ్యమైనది కాదు. దేవుని బిడ్డలకు ఈ లోకం ఏమైనది కాదు? యోగ్యమైనది కాదు. కానీ మనం ఏం చేస్తామంటే, వామ్మో ఎప్పుడు వస్తామో, చచ్చిపోతామేమో, లేకపోతే ఏమైనా అవుతుందేమో అని అనుకుంటాం, భయపడుతుంటాం. వాస్తవానికి ఈ లోకం మనకు యోగ్యమైనది కాదు. ఈ లోకంలోనికి మనం ఎట్లా వచ్చినామంటే యాత్రికులుగా వచ్చాం. ఈ లోకంలో మనము యాత్ర చేసి యాత్రను ముగించుకోవటానికి వచ్చాం. కానీ స్థిరమైన నివాసము పరలోకమందు మనకున్నది. స్థిరమైన నివాసం ఎక్కడున్నది? పరలోకమందు ఉన్నది. దాన్ని మనందరం గ్రహించాలి. విశ్వాసులైనటువంటి వారు, దేవుని నమ్ముకున్నటువంటి వారు గ్రహించవలసిన విషయం ఏంటంటే, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు అంటున్నాడు. చావైతే లాభం అంట, చావైతే మేలు. ఎందుకంటే బ్రతుకున్నప్పుడు దేవుని బిడ్డలుగా బ్రతకాలి, ఈ లోకంలో బ్రతకాలి. చనిపోతే ఎక్కడుంటాం? మనందరము దేవుని దగ్గరలో ఉంటాం. ఇది అసలు విశ్వాసులకు యోగ్యమైనటువంటిది కాదు. ఈ లోకము, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ లోకము అట్టి వారికి ఏం కాదంట, అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. దేవుని బిడ్డలారా, హేబేలు మొదలుకొని అందరి వరకు విశ్వాసులను గురించి వ్రాయబడ్డది. వాళ్ళు విశ్వాసంలో బలమైనటువంటి వారు, బలమైనటువంటి విశ్వాసం వారిలో ఉన్నది. వాళ్ళు స్థిరమైనటువంటి విశ్వాసం ఉన్నది. ఆ బలమైనటువంటి విశ్వాసమును బట్టి వారు ఏం చేశారంటే, సింహాల గుహలో నుండి కాపాడబడ్డారు. బలమైనటువంటి విశ్వాసమును బట్టి అగ్నిగుండములో నుండి కాపాడబడ్డారు. బలమైనటువంటి విశ్వాసమును బట్టి మరి శ్రేష్టమైన పునరుత్థానం కొరకు ఏం చేస్తారంటే, వారిని పోగొట్టుకున్నారు. కొంతమంది ఏం పోగొట్టుకున్నారు? ఏం కాదు, చచ్చిపోయింది మా వాళ్ళు, ఏం కాదని వాళ్ళని పోగొట్టుకున్నారు. కొందరు రంపముల చేత పోయబడ్డారు, కొందరు గొర్రె చర్మములు వేసుకున్నారు, దరిద్రులుగా జీవించారు. ఇవన్నీ ఎందుకంటే వారిలో విశ్వాసం ఉన్నది కనుక దేవునికి సాక్షులుగా ఉన్నారు. వారు కాంప్రమైజ్ కాలేదు. కానీ అవిశ్వాసులను ఏమంటారంటే అవిధేయులు అంటారు. దేవుని వాక్యాన్ని విని కూడా విధేయత చూపనటువంటి వారిని అవిశ్వాసులు అంటారు. దేవుని వాక్యం విని కూడా లోబడినటువంటి వారిని అవిశ్వాసులు అంటారు. దేవుని బిడ్డలారా, వాక్యంను విన్నప్పుడు వాక్యాన్ని అనుసరించి మన జీవితాలను ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలా. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా మనం వాక్యాన్ని వింటుండగా మనము నోవహు లెక్క, నోవహు ఏ రీతిగా తన కుటుంబాన్ని కాపాడుకొనుటకు
దేవునికి లోబడి, దేవుని చిత్తానికి లోబడి దేవుడు చెప్పినట్టు చేశాడో ఆ రీతిగానే విశ్వాసం కలిగి మనందరము ముందుకు సాగాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మరి ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానించబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రం నాయన. మీ సహాయం మాకు దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మ సహాయతను మాకు అనుగ్రహించి దేవా తండ్రి, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుమని ఈరోజు వాక్యం ద్వారా మేము అనేక పాఠములను నేర్చుకున్నటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనుషులు అనేకమైన మాటలు చెప్తారు, అనేకమైన మాటలు మాట్లాడతారు. ఎన్నో మాటలు మనం మాట్లాడుతుంటాం. రోజు మనం ఎన్నో మాటలను మనం వింటూ ఉంటాం. మనుషులు మాట్లాడేటువంటి మాటల్లో కొన్ని సత్యాలు ఉండొచ్చు, కొన్ని అసత్యములు ఉండొచ్చు, నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, నెరవేరే ఉండొచ్చు, నెరవేరకపోని ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పిన ప్రతి మాట సత్యమైనటువంటిది. దేవుడు చెప్పిన ప్రతి మాట యథార్థమైనటువంటిది. దేవుడు చెప్పిన ప్రతి మాటను ఖచ్చితంగా నమ్మవలసిందే. దేవుడు చెప్పిన ప్రతి మాటను ఖచ్చితంగా మనము నమ్మవలసిందే. దేవుని బిడ్డలారా, దేవుని రాకడ ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంటే అనేకులు వచ్చి ఎగతాళి చేస్తారంట. ఇంకా దేవుని రాకడ రావట్లేదు, ఇంకా దేవుని రాకడ రావట్లేదు అని ఎగతాళి చేస్తారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే అంతటా అందరూ మారు మనసు పొందవాలని దేవుని రాకడను దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేటువంటిది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అంటే విశ్వాసం ఏంటంటే హోప్ కలిగి ఉండటం, నిరీక్షణ కలిగి ఉండటం. విశ్వాసం కలిగి ఉండి ఆ హోప్ అంటే దేవుడు చెప్పినటువంటి వాటిని మనం ఏం చేయటం అంటే అవి జరుగుతాయని నమ్మటం. అవి జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి, తప్పకుండా నెరవేరుతాయి అని దేవుణ్ణి మనం నమ్మటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దేవుడు చెప్తే అది ఉన్నది అంతే. పరలోకం ఉన్నదంటే ఉన్నది, నరకం ఉన్నదంటే ఉన్నది, దేవదూతలు ఉన్నారంటే ఉన్నారు, దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు. ఎందుకంటే అది దేవుడు చెప్పినాడు గనక. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన ఏ మాటయు నిరర్థకము కాదు. దేవుడు చెప్పిన ప్రతి మాట వాటి కాలమందు అది నెరవేరుతుంది. దేవుడు చెప్పిన ప్రతి మాట వాటి కాలమందు నెరవేరుతుంది. దేవుని బిడ్డలారా, నోవహు అది వరకు చూడలేదు. ఏమి చూడలేదు? వర్షం చూడలేదు. నోవహు ఏమి చూడలేదమ్మా? వర్షాన్ని చూడలేదు. అంతకుముందు ఆ రీతిగా నాశనం అయిపోతుందని ఆయన తెలియలేదు. కానీ ఎందుకు నమ్మాడంటే దేవుడు చెప్పాడు గనక నమ్మాడు. మనకు కూడా కొన్ని డౌట్ఫుల్గా మనము ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇంత నెరవేరుతుందా, ఇది అవుతుందా, దేవుడు చెప్పింది కానీ ఇట్లా అవుతుందా అని మనము అవిశ్వాసము మనలో చాలాసార్లు చేరుతుంది. కానీ దేవుడు చెప్పిన ప్రతిది కూడా ఏమైతుందమ్మా? నెరవేరుతుంది. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి వ్యక్తి మనము ఎవరనగా రాహాబు. ఏం పేరు ఆమె పేరు? రాహాబు. మరి విశ్వాసంలో బాగా బలమైనటువంటి వ్యక్తుల గురించి చెప్పబడుతూ హేబేలు గురించి చెప్పబడ్డది, అబ్రహాం గురించి చెప్పబడ్డది, తర్వాత హానోకు గురించి చెప్పబడ్డది, నోవహు గురించి చెప్పబడ్డది, ఇంకా అనేకమైనటువంటి పాత నిబంధన భక్తుల గురించి చెప్పబడుతూ చివరిగా అంటే కొంత అయిన తర్వాత 31వ వచనం అనుకుంటా అక్కడ ఎవరి గురించి చెప్పబడ్డదంటే రాహాబు గురించి చెప్పబడ్డది. అంతేనండి. 11వ అధ్యాయం 31వ వచనంలో విశ్వాసమును బట్టి రాహాబను, ఒక టైటిల్ చూడండి. మన వాక్యంలో మనం చూస్తే ఈమెకు ఒక ప్రత్యేకత ఉంది. రాహాబను ఇంజనీర్, రాహాబను టీచర్, రాహాబను ప్రైమ్ మినిస్టర్ అంటే ఏదేదో మనం టైటిల్ పెడుతుంటే కొన్నిటి గురించి మనకి ఏముంటుంది? అమ్మో సంతోషం, నన్ను టీచర్ అని పిలవలేదు, నన్ను పాస్టర్ అని పిలవలేదు, నన్ను ప్రైమ్ మినిస్టర్ అంటే మన టైటిల్ని బట్టి, మన బిరుదును బట్టి, మన హోదాను బట్టి నన్ను అట్లా పిలవలేదు, గౌరవించలేదని మనం అనుకుంటాం. కానీ ఈమె పేరులో ఏమనుందంటే రాహాబను వేశ్య. అబ్బా అనగానే ఆమె బాధ అనిపిస్తుండొచ్చు, అనగానే ఆమెకు ఎంతో గుండెలో కుచ్చుకుంటున్నట్టు అనిపించచ్చు. కానీ దేవుని బిడ్డలారా,
పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను గురించి రాపించేటప్పుడు ఈ పాత నిబంధనల గ్రంథంలో ఇవన్నీ ఎక్కడ ఆమె గురించి చెప్పబడ్డా రాహాబను వేశ్య అని రాయబడ్డది. కానీ ఆమె ఒక గొప్ప విశ్వాసురాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు వాళ్ళకు మొట్టమొదటి సవాల్ ఏంటిదమ్మా? మొట్టమొదటి సవాల్ ఏంటి? ఎర్ర సముద్రం. ఏంటిది? ఎర్ర సముద్రం. ముందు ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యము. ముందు ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యము వాళ్ళను వెంటాడుతూ ఉన్నప్పుడు, వారికి ఎటు తోచినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఎర్ర సముద్రం యొక్క నీటిని ఆయన ఎండిపోజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేలలో నడిచిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా నడిచిపోయారు? ఆరిన నేలలో నడిచిపోయారు. అలాంటి అద్భుతము ఇంకెన్నడూ కూడా జరగలేదు. అప్పుడు జరిగినటువంటి అద్భుతము, ఆనాడు జరిగినటువంటి అద్భుతము, అది గొప్ప అద్భుతము. ఆ సముద్రమును దేవుడు 2 పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజలు దాని గుండా దాని గుండా నడిచిపోవటకు దేవుడు చేసినటువంటి ఆ గొప్ప అద్భుతాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, అందరూ కూడా దాటిపోయి దాదాపుగా వాగ్దాన దేశము కొన్ని రోజులలో చేరాలి. కనాను దేశం నుంచి, ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వెళ్ళటానికి ఎన్ని రోజులు పడుతుంది? కొన్ని రోజులే పడుతుంది ప్రయాణం. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు నడిచారు. కారణం ఏంటి అమ్మా? కారణం ఏంటంటే దేవుడు వాళ్ళను పరిశోధిస్తున్నాడు, దేవుడు వాళ్ళను పరిశీలిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా వారి యొక్క అవిధేయత, వారి యొక్క లోబడనటువంటి తనము, వారి యొక్క మొండితనము, దేవునికి వ్యతిరేకంగా గుసగుసలాడుట, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుట, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడట ద్వారా వాళ్ళందరూ కూడా రాలిపోయేంత వరకు 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుచుకుంటూ వస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆఖరికి మరి మోషే కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు. అంటే వ్యతిరేకంగా కార్యం చేశాడు. అంటే దేవుడు బండతో మాట్లాడమన్నప్పుడు మోషే ఏం చేశాడు? బండను కొట్టినప్పుడు దేవుడు మోషే ఇంకా నువ్వు చాలు. కాబట్టి తర్వాత దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? యెహోషువను ఏర్పాటు చేసుకొని, యెహోషువ నీవు ఈ నది దాటాలా, ఈ నది దాటిన తర్వాత నీవు ఎరికో పట్టణాన్ని నీవు స్వాధీనపరచుకోవాలని దేవుడు సూచనలు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆ సూచనలు ఇయ్యడానికంటే ముందుగా మరి ఒక ప్రాంతం నుంచి యెహోషువ 2 మనుషులను వేగు చూడటానికి ఎరికో పట్టణానికి పంపించాడు. ఎరికో పట్టణానికి పంపించినప్పుడు దేవుని బిడ్డలారా, ఎరికో పట్టణం ఎట్లా ఉందంటే చుట్టూ గోడ కట్టి ఉన్నది. ఏం కట్టి ఉన్నది? గోడ కట్టి ఉన్నది. గోడ కట్టి ఉంటే లోపలికి రావటం కష్టం. మరి బలమైన గోడలు కడితే అసలు లోపలికే రాలేదు. ఆ గోడలంట ఒక భక్తుడు చెప్పాడు, 4 రథాలు 2 రథాలు పైన తిరిగేంత వెడల్పున్నాయంట. అంత మందం గోడలు ఆ ఎరికో చుట్టూ కట్టుకొని మేము క్షేమంగా ఉన్నాము, సురక్షితంగా ఉన్నాము, మమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేనటువంటి ధీమాతో ఉన్నటువంటి ప్రజలు. ఆ ప్రజలు దేవుని వాక్యాన్ని విన్నారు, దేవుడు చేసిన అద్భుతాలను విన్నారు, దేవుడు చేసిన మాటలు విన్నారు. కానీ కార్యరూపకముగా విశ్వాసమును క్రియల ద్వారా వారు కనపరచలేకపోయారు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల్లో నుండి 2 వేగుల వారు వచ్చారు. వేగుల వారు ఏం చేస్తారమ్మా? వేగు చూస్తారు. ఎట్లా చూస్తారంటే ఈ ప్రజలు మనకంటే బలవంతులా కాదా, వీళ్ళ దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయి, మనం వీళ్ళని జయించగలుగుతామా జయించలేమా, వీళ్ళను ఓడించగలమా, ఆ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎక్కడ వాటర్ ఉన్నాయి, ఎక్కడ నీళ్లున్నాయి, ఎక్కడ వీళ్ళు బలంగా ఉన్నారు, ఎక్కడ సైనిక శిబిరాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వారు పరిశీలించి వెళ్తారు. అయితే వేగు చూడటానికి 2 మనుషులు ఎక్కడికి వచ్చారు? ఎరికోకి వచ్చారు. ఎరికోలో ఒకళ్ళ ఇంట్లో చేరారు. ఆ ఇల్లు ఎవరంటే రాహాబు ఇల్లు. ఆమె ఒక వేశ్య. ఆమె ఎవరు? ఒక వేశ్య. ఆమె అక్కడ ఆ వేశ్య వృత్తి కానీ, లేకపోతే అది హోటల్ కావచ్చు, ఆ దినాల్లో ఉన్నటువంటి హోటల్ కావచ్చు, అక్కడ వాళ్ళు ఆ వేశ్య వృత్తిలో ఉండటము వాళ్ళ దృష్టిలో వాళ్ళు చెడు కాదు. అది ఒక వ్యాపారం లెక్క ఆ దినాల్లో వాళ్ళకు నడిచేటువంటిది.
కనుక ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో చేరేటువంటి వారు, ఆమె వృత్తిలో ఉన్నది కనుక వాళ్ళ ఇష్టం, వచ్చినటువంటి వారు ఏదైనా చేసుకోవచ్చు, అది పర్మిషన్ ఉన్నది. కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చి వేశ్య ఇంటికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా రాజునకు తెలిసింది. ఎవరికి తెలిసింది విషయము? రాజుకు తెలిసింది. తెలిసినప్పుడు రాజు ఏం చేశాడంటే సైనికులను పంపించాడు. ఎవరిని పట్టుకోవటానికి? వేగులో వారిని పట్టుకోవటానికి రాజు సైనికులను పంపించాడు. పంపించినప్పుడు మరి దేవుని బిడ్డలారా మరి ఎవరు ఏం చేస్తారు? రాహాబ్ అనేటువంటి వేశ్య ఏం చేసిందంటే దేవుని బిడ్డలారా ఆమె తన పై గదిలోని తీసుకొని వెళ్ళింది. అయ్యా, మా దగ్గరికి వచ్చినటువంటి వారు వాస్తవమే, నా దగ్గరికి వచ్చిర్రు, ఇద్దరు మనుషులైతే వచ్చిర్రు. వాళ్ళు గవిని వేయకముందే వాళ్ళు ఏం చేశారంటే బయటికి వెళ్ళిపోయారు. గవిని వేయకముందే వారు బయటికి వెళ్ళిపోయారు అని చెప్పి మరి వీళ్ళని తీసుకొని వెళ్ళి జనపనార దాని కింద పైన మిద్ద మీద వాళ్ళిద్దరిని ఏం చేసింది? దాచిపెట్టింది. వాళ్ళిద్దరిని ఏం చేసిందమ్మా? దాచిపెట్టింది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఆమె రాజద్రోహం చేసింది. ఆమె వాళ్ళ దేశాన్ని కాపాడుకోకుండా ఇతర శత్రువులకు ఆమె సహాయం చేస్తుంది అన్నట్టుగా మనకు అనిపించచ్చు. కానీ దేవుని బిడ్డలారా 40 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు ఆమె విన్నది. ఏం చేసిందమ్మా? ఆమె విన్నది. దేవుని గురించి ఆమె విన్నది. ఎవరి గురించి విన్నది? దేవుని గురించి విన్నది. దేవుని బిడ్డలారా వినటం మాత్రమే కాకుండా ఆమె విన్నటువంటి దాన్ని ఆమె విశ్వసించింది. విన్నటువంటి దాన్ని ఏం చేసింది? ఆమె నమ్మింది. అయ్యా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 40 సంవత్సరాల క్రితము, ఎన్ని సంవత్సరాల క్రితం అయింది? ఏం జరిగింది? ఎర్ర సముద్రము 2 పాయలుగా చేయబడినటువంటి విషయం ఇవన్నీ కూడా ఆమె వినినటువంటి దాన్ని నమ్మినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా మరి మనకు విశ్వాసం ఉండటమే కాదు కానీ విశ్వాసమును మనం క్రియల రూపముగా చూపెట్టాలా. విశ్వాసాన్ని ఎట్లా చూపెట్టాలా? క్రియల రూపముగా మనం చూపెట్టాలా. దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే ఆమె గురించి వ్రాయబడుతుంది. ఆమె చేసినటువంటి గొప్ప కార్యము అక్కడ వ్రాయబడ్డది. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25-26 వచనాలు. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. దేవుని బిడ్డలారా రాహాబు దేవుని గురించి విన్నది అన్ని తెలుసు. కానీ క్రియల రూపముగా తన విశ్వాసాన్ని కనుక ఆమె కనపరచకపోతే, క్రియల మూలముగా తన విశ్వాసాన్ని కనపరచకపోతే ఆమె కూడా అవిధేయులతో పాటుగా ఏమైపోయేదంటే నాశనమైపోయేది. అవిధేయులతో పాటుగా ఏమైపోయేది? నాశనమైపోయేది. అయితే ఆమె విశ్వాసాన్ని ఎట్లా చూపెట్టిందంటే క్రియల మూలముగా చూపెట్టింది. ఎట్లా చూపెట్టిందండి? క్రియల మూలముగా చూపెట్టింది. కనుక దేవుని బిడ్డలారా మనము దేవుని వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, వినినటువంటి దానికి విధేయత చూపిస్తూ క్రియల మూలముగా మన విశ్వాసాన్ని కనపరచాలా. ఆ దినమున ఆమె ఎందుకు వాళ్ళను దాచిపెట్టిందంటే ఆమె విన్నది. ఏం విన్నదంటే దేవుని యొక్క గొప్ప కార్యములను గురించి విన్నది. యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం వీటన్నిటి గురించి మనం చూడగలుగుతాం. యెహోషువ గ్రంథంలో యెహోషువ గ్రంథము 2వ అధ్యాయములో 11వ వచనంలో ఏమని రాయబడిందంటే మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. నేను మీకు ఉపకారం చేస్తున్న గనక మీరును నా తండ్రి ఇంటి వారికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇయ్యాలని ఆమె మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా మీరు ఐగుప్తు 10వ వచనం, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెనో
యోర్దాను తీరముననున్న ఎమోరీల 2 రాజులైన సీహోనునకును ఓగునుకు మీరేమి చేస్తురో అనగా మీరు వారిని ఎలా నిర్మూలం చేస్తురో ఆ సంగతి మేము వింటిమి. ఎవరు విన్నారంటండి? ఎవరు విన్నారు? రాహాబు ఒక్కతే కాదు. ఎవరు విన్నారు? అందరూ విన్నారు. ఎరికోలో ఉన్నటువంటి అందరూ విన్నారండి. వింటే సరిపోదు, వినటం ఒక భాగం అయితే వినిన దాన్ని ఏం చేయాలా? నమ్మాలి. వినిన దాన్ని ఏం చేయాలా? నమ్మాలి. నమ్మి దాని ప్రకారం చేయాలి. రాహాబు ఒక్కతే, అంతమంది ప్రజలు ఉన్నారండి. నోవహు ఒక్కడే, రాహాబు ఒక్కతే. దేవుని నమ్మింది, దేవుని యందు విశ్వాసం ఉంచింది. దేవుడా నువ్వు గొప్ప దేవుడు అంట, ఎర్ర సముద్రమును నువ్వు 2 పాయలుగా చేసినావంటని. ఇంకా ఎవరైనా కనుక ప్రభువును విశ్వసించి ఉంటే ప్రభు వాళ్ళను కూడా రక్షించేటువంటి వాడు. వినటం కేవలం వినేవారు మాత్రమే కాకుండా వినిన దాన్ని అనుసరించి నడుచుకోవాలా, వినిన దాన్ని నమ్మాలా, నమ్మిన ప్రకారం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి రాహాబు విని దాన్ని ఎట్లా అంటే ఆమె యొక్క విశ్వాసాన్ని క్రియల మూలముగా కనపరిచింది. ఎట్లా కనపరిచిందండి? క్రియల మూలముగా కనపరిచింది. కనుక దేవుని బిడ్డలారా, ఆమె రాహాబు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సత్యం ఏంటంటే మరి క్రియల మూలముగా మనము మన విశ్వాసాన్ని కనపరచాలి. ఎట్లా కనపరచాలండి? ఎట్లా కనపరచాలా విశ్వాసాన్ని? క్రియల మూలముగా మనం కనపరచాలి. క్రియలు లేని విశ్వాసము మృతమైనటువంటిది. క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదండి? మృతమైనటువంటిది. కనుక మృతమైనటువంటి విశ్వాసం మనకొద్దు కానీ క్రియల మూలముగా మన విశ్వాసమును మనము కనపరచాల. మరి 11వ అధ్యాయం 31వ వచనంలో ఏమనుందంటే, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని ఎట్లా తీసుకుందంట? సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయేను. అంటే ఆ యెరికో పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా అవిధేయులుగా ఉన్నారు. అవిధేయులుగా ఉండి వారందరూ కూడా నశించిపోయారు. కానీ ఈ రాహాబ్ అనేటువంటి ఆమె తను ఏం చేసిందంటే తన వేగుల వారిని సమాధానంగా చేర్చుకొని తన ఇంటిలో ఉంచుకున్నందువలన ఆమె అవిధేయులతో పాటు నశింపకపోయేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఒక విషయాన్ని మనం ఇంతకుముందే మళ్ళీ చెప్పుకున్నాం. విశ్వాసం ఎట్లా కలుగుతుంది మనం? వెరీ గుడ్. ఎక్కడుంది అది? రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. అమ్మా, విశ్వాసం ఎట్లా కలుగుతుంది? అమ్మా, ఏం కలుగుతుంది చెప్పండి అందరూ. ఎట్లా కలుగుతుంది విశ్వాసం? చూచుట వలన, వినుట వలన? వినుట వలన. దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఓకే, కలుగును. దేవుని బిడ్డలారా, విశ్వాసం ఎట్లా కలుగుతుందండి? చెప్పండి. అక్కడ బెంచ్ సామ్యుల్ రాజ్, మీరు చెప్పండి. మీ బెంచ్ల మీద కూర్చున్న వాళ్ళు చెప్పండి. ఎట్లా కలుగుతుందండి విశ్వాసము? వినుట వలన. మీరు చెప్పండి. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. అందరు చెప్పండి. కూర్చున్న వాళ్ళు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. బయట కూర్చున్న వాళ్ళు చెప్పండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కానీ విన్నంత మాత్రం సరిపోదు. విన్నటువంటి దాన్ని ఏం చేయాలంటే నమ్మాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. కానీ ఒక్కరే విశ్వసించారు. ఎవరు విశ్వసించారు? రాహాబు ఒక్కతే విశ్వసించింది. ఏమని విన్నారంటే, మీరు ఎర్ర సముద్రము దగ్గర 40 సంవత్సరాల క్రితం మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడని మేము విన్నప్పుడు మా గుండెలు ఏమైనాయంట? కరిగిపోయినాయంట. గుండెలు కరిగిపోయినాయి. నీరు గారిపోతాం. కొన్నిసార్లు ఉంటాము, ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు ఏదైనా అయినప్పుడు చల్లగా అయిపోతారు కొంతమంది. అంటే దాన్ని ఏమంటారు? నీరు గారిపోయినట్టు అనమాట. అంటే ఏమి చేయలేరు, చల్లగా అయిపోతారు, చెమటలు పడతాయి, నీరసించి వెళ్ళిపోతారు. అట్లా ఆ రీతిగా వాళ్ళ గుండెలంట నీరు గారిపోయినాయి, వాళ్ళ గుండెలు అలసిపోయినాయి, వాళ్ళ గుండెలు కరిగిపోయినాయంట ఆ మాటలు విన్నప్పుడు. దేవుని బిడ్డలారా, వినటం ఒక్కటే కాదు, వినిన దాన్ని మనం నమ్మాలి. విన్న దాన్ని ఏం చేయాలా? నమ్మాలా. మన విశ్వాసం ఏంటంటే క్రియల మూలముగా ఉండాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఏమని చెప్పారంటే మీరు
వినాలా? మీరు చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు అని చెప్పారు. యేసు ప్రభు యొక్క శిష్యులు ఎంతమంది అండి? 12 మంది. అయితే యేసు ప్రభు లేచాడు. లేచి ఆయన కనబడి, వారందరూ కూడా కనబడి, దేవుని బిడ్డలారా, వాళ్ళ కనబడి మీకు శుభం అని చెప్పిపోయాడు. దాంట్లో ఒకడు మిస్ అయిపోయాడు. ఏ పేరు ఆయన పేరు? రోమానా? తోమా. ఏం పేరు ఆయన పేరు? తోమా. ఆయన పేరు తోమా. ఆయన మిస్ అయిపోయాడు. మళ్ళీ ప్రభువారు దర్శనం ఇచ్చాడు. అయితే ప్రభువారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ శిష్యులందరూ మేము ప్రభువుని చూసాము. ఎవరిని చూసాము? దేంతో? ఎట్లా చెప్తున్నారు వాళ్ళు? నోటితో చెప్తున్నారు. ఎక్కడ వినబడుతుంది? చెవులో వినబడుతుంది. నేను నమ్మను. ఏంటంటున్నాడు? వినుట ద్వారా ఏం కలగాల? విశ్వాసం కలగాలి. కానీ ఆయన ఏమంటున్నాడంటే నేను నమ్మను. నేను కనులారా చూడాలా, ఆయన గాయాలలో నా చేయి పెట్టాలా. ఆయన గాయాలు చేతులకైనాయి, పక్కలో అయినాయి, ఇక్కడ తల మీద ఉన్నాయి. ఇవన్నీ నేను గాయాలను చూస్తేనే నమ్ముతా. కానీ విశ్వాసం అనేటువంటిది ఏంటంటే కనులతో చూచింది కాదు, కానీ చెవులతో విన్నది మనం నమ్మాలి. దేవుని వాక్యాన్ని నేను చూస్తేనే నమ్ముతా, చూడకపోతే నేను నమ్మను అనేటువంటిది దేవుని వాక్య విషయంలో మనకు ఉండకూడదు. కనుచూపు వలన కాకుండా మనం ఎట్లా నమ్మాలా? ఎట్లా నమ్మాలా? వినుట ద్వారా నమ్మాలి. వినటం ద్వారా అంటే దాన్ని ఏమంటారంటే వెలిచూపు వలన కాకుండా, ఎట్లా దాన్ని ఏమంటారు? వెలిచూపు వలన అంటే బయట కనబడే దాన్ని బట్టి నేను చూస్తేనే నమ్ముతా, పరలోకం ఉన్నదంటే నేను చూస్తేనే నమ్ముతా. అట్లా కాకుండా మనం వినటము దేవుని వాక్యాన్ని విన్నాము కనుక ఆ వాక్యాన్ని మనం నమ్మాలి. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలా? నమ్మేటువంటి వారంగా మనం ఉండాలా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఎట్లా అంటే దేవుని వాక్యం గనక ఆమె నమ్మింది. ఆమె ఏం చేసింది? నమ్మింది. 40 సంవత్సరాలు, మీరు 40 సంవత్సరాల క్రితము దేవుడు చేసిన అద్భుతాన్ని మేము విన్నాము. మా గుండెలు ఏమైపోయినాయి? కరిగిపోయినాయి. రాహాబు చూసిందమ్మా. అమ్మా విశ్వాసులు, నిద్రపోయే విశ్వాసులు లేండి. రాహాబు చూసిందా? చూడలే. విన్నదాన్ని ఏం చేసింది? నమ్మింది. మరి 46 లక్షల మంది దాన్ని చూశారు. అంతకంటే ఎక్కువ మంది దాన్ని ఏం చేశారండి? కన్నులారా చూసిర్రు, దాంట్లో నుంచి నడుచుకుంటూ పోయిర్రు. కానీ వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే అవిధేయులయ్యారు. చూసిన వాళ్ళు అవిధేయులు అన్నారు. విన్న వాళ్ళలో కొంతమంది ఏం చేశారు? నమ్ముకున్నారు. చూడండి, మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం ఆ ఎర్ర సముద్రం గుండా నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు వెంటనే దేవుడు చేసిన అద్భుతాలను మర్చిపోయి వాళ్ళు వేరొక ప్రాంతానికి రాగానే అక్కడ నీళ్ళంట వాళ్ళకి ఏమైందంటే చేదుగా ఉన్నాయి. మారా అనుభవం. నెక్స్ట్ అనుభవం ఏంది? సముద్రం దాటగానే అనుభవం ఏంది? పాటలు పాడుతుర్రు, స్తుతిస్తుర్రు. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే, యుద్ధాశూరుడేహోవా, నా బలము నా గానము అని పాట పాడుతుంటే మిరియాం అక్కడ ట్యూన్ చేసింది, పాట రాసింది, అంతా చేసుకొని వాళ్ళు పాడుకుంటూ పోగానే నెక్స్ట్ అనుభవం ఏంటంటే మారా అనుభవం. ఏంటమ్మా? మారా అనుభవం. అప్పుడు కూడా దేవుడు మాకు సహాయం చేస్తాడు, దేవుడు మమ్మల్ని ఆదుకుంటాడు, ఈ నీళ్లు చేతి నుంచి మధురంగా చేస్తాడని వాళ్ళు అనుకోవాలని అనుకోవద్దా? అనుకోని వెంటనే దేవునికి ఎదురు తిరిగారు, దేవుని సేవకునికి ఎదురు తిరిగాడు. ఈ నీళ్ళను కూడా దేవుడు ఏం చేస్తాడు? మధురంగా చేస్తాడని నమ్మకుండా వాళ్ళు దేవునికి ఎదురు తిరిగారు. రెబిలియన్ అంటారు దాన్ని. అంటే తిరుగుబాటు చేయటం. దాన్ని ఏమంటారు? తిరుగుబాటు చేయటం, అవిధేయత చూపించడం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం, దేవుని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడటం. అమ్మ బెంచ్ల మీద కూర్చున్న వాళ్ళందరూ వినాలి. దేవుని సేవకులకి దేవునికి ఏం చేశారు? వారు వ్యతిరేకంగా మాట్లాడు. చేదనుభవం, అయ్యో చేదనుభవం అన్నప్పుడు దేవుడు దాన్ని కూడా ఏం చేశాడు? మధురంగా మార్చాడు. ఈ రీతిగా ఇశ్రాయేలు ప్రజలు పలుమార్లు దేవుని శోధించారు, పలుమార్లు దేవునిపై తిరుగుబాటు చేశారు.
పలుమార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. వాళ్ళని దేవుడు ఏమన్నాడంటే వీళ్ళు మెడవంచని ప్రజలు. ఏమన్నాడు దేవుడు? వీళ్ళు మెడవంచని ప్రజలు, వీరు నా మాట విననటువంటి మాట విననొల్లని ప్రజలు, తిరుగుబాటు చేయవారు, సనుక్కునేటువంటి వారు అని దేవుడు వాళ్ళకు పేర్లు పెట్టారు. మరి ఒకసారి ఊకే మన్నానే తినాలా? మేము ఊకేం తినాలా? మన్నానే తినాలా? మాకు మాంసం కావాలా. ఏమన్నారు వాళ్ళు? మాంసం కావాలా అంటే దేవుడు వాళ్ళ కూరేళ్ళను గుప్పించాడు. పిట్టలన్నీ వచ్చి ఇంత ఇంత ఎత్తు పడ్డాయంట. అంతే, వాళ్ళు తిన్నారు. తిన్నాక వాళ్ళ పండ్లలో ఇంకా మాంసం ఉండగానే దేవుని కోపము వారి మీద రగులుకున్నది. వాళ్ళంట మాంసం కావాలి కావాలి కావాలని బాగా మాంసం తిని వాళ్ళ ముక్కులలో నుండి దుర్వాసన వచ్చిందంట. అంతగా తిన్నారంట మాంసం. అంటే అవిధేయత వాళ్ళలో ఏముందమ్మా? విధేయత లేదు, అవిధేయత. అదే రీతిగా వాళ్ళు ఏం కోరుకున్నారంటే మాకు చేపలు కావాలా, మాకు ఉల్లిగడ్డలు కావాలా, మాకు కీరకాయలు కావాలా, ఇవన్నీ కూడా మాకు కావాలని వాళ్ళు కోరుకొని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి వారు అరణ్యంలోనే రాలిపోయారు. కానీ రాహాబు ఏమి చూడలేదు, అద్భుతాన్ని చూడలేదు, ఏమి చూడలేదు. వాళ్ళ అద్భుతాలను చూసుకుంటూనే, వాళ్ళు దేవుడి క్రియలను చూసుకుంటూనే వాళ్ళు విశ్వాసం లేనటువంటి వారుగా ఉన్నారు. కానీ రాహాబు విన్నది. అమ్మ ఏమైంది? ఆమె విన్న దాన్ని ఏం చేసింది? విశ్వసించింది. విశ్వసించినటువంటి ఆమె క్రియల మూలముగా చేసింది. ఎట్లా చేసిందమ్మా? క్రియల మూలముగా చేయాలా, క్రియల మూలముగా. అదే యాకోబు రాస్తున్నాడు, మీరు క్రియలు లేని విశ్వాసం మృతము, మీ విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి. ఎట్లా ఉండాలా? క్రియలతో కూడినదై ఉండాలి. అప్పుడు ఏమి చేయడం న్యాయం అని ఆమె అనుకుందంటే, నేను దేవుని ఎట్లయినా సరే మా దేశం నాశనం అయిపోతుంది, ఎట్లయినా సరే వాళ్ళు వచ్చి దీన్ని స్వాధీనపరుచుకుంటారు, వీళ్ళు దేవుని బిడ్డలు కనుక వీళ్ళకు నేను ఉపకారం చేస్తాను. ఏం చేస్తున్నామే? ఉపకారం చేస్తుంది. మనం కూడా ఇతరులకు ఏం చేయాలమ్మా? అపకారం చేయాలా, ఉపకారం చేయాలా? చెప్పండి అందరూ గట్టిగా. అపకారం చేయాలా, ఉపకారం చేయాలా? ఉపకారం. నీ శత్రువులకు కూడా ఉపకారం చేయమని దేవుడు చెప్తున్నాడు. నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులను మీరు ప్రేమించండి. ఎవరిని ప్రేమించాలా? చెప్పండి అందరూ చెప్పాలి. శత్రువులను ప్రేమించాలి. వింటున్నారా? వినబడుతుంది కదా అందరికి? వినబడి ఎవరిని ప్రేమించాలండి? శత్రువులను ప్రేమించాలి. మనల్ని హింసించు వారి కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మనం ప్రేమించలేము, ప్రార్థన చేయకుండా శత్రుత్వాన్ని పెంచుకుంటుంటాం. మనం ఒకవేళ కనుక అరే నా శత్రువుగా ఉన్నాడు వీడు అని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే, వాళ్ళని ప్రేమిస్తే, ఆ ప్రేమ ఏమవుతుందంటే శత్రువులను సైతము మిత్రులుగా చేస్తుంది. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి నెక్స్ట్ ఏముంది? మిత్రులుగా చేయండి. మీకు తెలుసుగా ఈ వాక్యము? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి ఏం చేస్తాడు? మిత్రులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. అదే రీతిగా మనం ప్రార్థన చేయాలి. మనల్ని ఎవరైనా బాధ పెడుతున్నారు అనుకోండి, వాళ్ళ మీద మనం కక్ష పెంచుకోకుండా, వాళ్ళ మీద ఈర్ష్య పెంచుకోకుండా అనేక సార్లు మనం అదే చేస్తాం. మనం ఏం చేస్తామంటే ఎవరైనా మనల్ని బాధ పెడితే వాళ్ళ మీద కోపంతో రగిలిపోతాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అది చేయాలి. మనం ప్రాక్టీస్ చేద్దాం. అది ఏం చేద్దాం? వాళ్ళు ఎవరైనా నిన్ను బాధ పెట్టినారనుకోండి, మాటలతో కానీ క్రియలతో కానీ ఇంకా ఎట్లయినా నిన్ను బాధ పెడితే వాళ్ళ కొరకు మనం ఏం చేద్దాము? ఏమని ప్రార్థన చేద్దాం? దేవుడు వాళ్ళని నాశనం చేయ, దేవుడా వాళ్ళని కష్టపెట్టు, దేవుడా నన్ను ఎంత కష్టపెట్టినో వాళ్ళని కూడా అంతగా అట్లా కాదు, అది కాదు చేసేది. దేవుడా వాళ్ళని మార్చు, దేవుడా వాళ్ళని ప్రేమించినట్టు దేవుడా, అట్లా ఆ ప్రార్థన చేయాలి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయడంటే ఇక నేను చేస్తా అని చేయొచ్చు. చాలా మంది చేస్తుంటారు చర్చెస్లో. కొన్ని దిక్కుల వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు చేయ దేవుడా, వాళ్ళు మారేటట్టు దేవుడు, వాళ్ళకి ఇట్లా కావాలి దేవుడు, వాటిలో ఏదైనా ఒకటి అయ్యి వాళ్ళకి మంచిగా అయ్యేటట్టు దేవుడు అట్లా చేస్తారు. అట్లా చేయకూడదు. ఆ ప్రార్థన దేవుడికి అంగీకారం కాదు. ఏంటంటే దేవుడా వాళ్ళను క్షమించు దేవుడా, వాళ్ళు నన్ను బాధ పెడుతూ తెలుసో తెలియకో మేమందరము మంచిగా ఉండాలి దేవుడా, అందరు మంచిగా కావాలి దేవుడా, మా కుటుంబంలో ఇట్లా ఉంది, మా ఫ్రెండ్స్ మధ్య ఇట్లా ఉంది, మా ఊర్లో మా చుట్టాల మధ్య ఎట్లా ఉంది, లేకపోతే మా దేశంలో వేరే దేశంలో మా బంధువులు ఉన్నారు వాళ్ళతో ఇట్లా ఉంది. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే వాళ్ళని క్షమించమని ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మనము క్షమించమని వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. నిన్ను బాధించే వారి కొరకు
హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులను ఏం చేయాలా, ప్రేమించండి. ఈ 2 మాటలు ప్రభు మనతో మాట్లాడినటువంటి మాటలు కనుక వీటిని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, మరి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు జీవించారు. కానీ ఈమె ఏం చేసిందంటే దేవుణ్ణి ప్రేమించింది, దేవుని మాట నమ్మింది, ఆయన యొక్క శక్తిని నమ్మింది, అదే రీతిగా ఆయన మీద విశ్వాసం ఉంచింది, ఆయన అంటే భయపడ్డది. ఆమె వణికింది గనక ఏం చేసిందంటే ఆమె ఉపకారం చేసింది. ఏం చేసిందమ్మా? ఉపకారం చేసింది. ఏంటంటే జనపనారలో దాచిపెట్టి విశ్వాసమును బట్టి వాళ్ళను సమాధానంగా చేర్చుకున్నది. దాచిపెట్టి వాళ్ళు ఆ సైనికులు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసిందంటే ఆ కిటికీ గుండా బయటికి దింపింది. కిటికీ గుండా ఆ జనపనారతో చేయబడినటువంటి ఆ తాడుతో, ఆ ఎర్రని తాడుతో, ఆ దారముతో, తాడుతో వాళ్ళని దింపిన తర్వాత ఆ రాత్రి, అంటే దింపక ముందు ఆ రాత్రి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంది. నేను మీకు ఉపకారం చేశాను, నాకు ఉపకారం చేయాలి. మీరు నాకు ఉపకారం చేశారు, నాకేం చేయాలి? మీరు కూడా ఉపకారం చేయాలి. మనకు ఎవరైనా ఉపకారం చేస్తే వాళ్ళకు కూడా మనం ఏం చేయాలా? ఉపకారం చేయాలి. అపకారం చేయొద్దు. ఉపకారం చేసిన వాళ్ళకి ఏం చేయొద్దమ్మా? అపకారం చేయొద్దు. మేలుకు ప్రతిగా కీడు చేయ వాళ్ళ ఇంటి నుండి కీడు తొలగిపోదు. మరొకరైనా మనకు మేలు చేస్తే వాళ్ళకు మనం మేలు చేయాలి, ఉపకారం చేయాలి. అపకారం మనం ఎవరికి చేయకూడదు, తలపెట్టకూడదు. కాబట్టి ప్రామిస్ చేసి ఏం చేసిందమ్మా? ప్రామిస్ చేసుకున్నారు ఆ రోజు. అప్పుడు ఏం చేసిందంటే, దేవుని బిడ్డలారా, మీ ఇంటిలోనికి మా తల్లిదండ్రులను, మా అన్నదమ్ములను, మా బంధువులను అందరిని నేను చేర్చుకుంటాను. మీ ఇంటిలో ఎవరైతే ఉంటారో వారందరూ కాపాడబడతారని వారు వాగ్దానం చేసి వారు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము మన ఇంటి వారి రక్షణ కొరకు ప్రయాసపడాల. మన ఇంటి వారి రక్షణ కొరకు మనందరం కూడా సాహసం చేయాల. మన ఇంటి వారి రక్షణ కొరకు మనందరం కూడా మనం ప్రయాసపడాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రాహాబు యొక్క విశ్వాసమును బట్టి, రాహాబు యొక్క విశ్వాసమును బట్టి దేవుని బిడ్డలారా, వాళ్ళ ఇంటి వారందరూ కూడా రక్షింపబడ్డారు. నీ యొక్క విశ్వాసమును క్రియల రూపముగాను చూపించి నీ ఇంటి వారందరినీ కూడా ప్రభు రక్షణలోనికి, అంటే ప్రభు ఇచ్చే రక్షణలోనికి నువ్వు నడిపించాలా. నోవాహు ఏం చేశాడు? తన ఇంటి వారందరినీ రక్షించుకున్నాడు. మరి రాహాబు ఏం చేసింది? తన ఇంటి వారందరినీ కూడా ఏం చేసుకుంది? రక్షించుకున్నది. దేవుని బిడ్డలారా, నీవు కూడా ఆ రీతిగా రాహాబు వలె నీ ఇంటి వారి రక్షణ కొరకు నీవు చేసే ప్రయత్నం నువ్వు చేయాలి. ఏం చేయాలా? నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తావా? వాళ్ళకు వాక్యాన్ని చెప్తావా? ఎట్టుబడి వాళ్ళని దేవుని దగ్గరికి నువ్వు నడిపించాలా. ఆ కార్యము నీ ప్రార్థన ద్వారా అవుతుంది. మారనుకోవద్దు. నువ్వు వారు లేకపోతే రక్షణ ప్రణాళికలు లేరేమో అని నువ్వు అనుకోవద్దు. నీవు డిసైడ్ చేసుకోకూడదు. నువ్వేం చేయాలంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా, వాళ్ళకు దేవుని వాక్యాన్ని చెప్పాలా. వారి రక్షణ ఓడలోనికి నోవాహు ఎట్లా నడిపించాడు, అదే రీతిగా రక్షణ గృహంలోనికి ఏ రీతిగా రాహాబు నడిపించిందో ఆ రీతిగా మనం నడిపించాలి. మన ఇంటి వారి రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. దేవుని బిడ్డలారా, మరి రాహాబుకి ఇంకోటి ఏంటంటే ఆమెలో ధైర్యం ఉన్నది. ఆమెలో ఏముంది? ధైర్యం ఉన్నది. దేవుని కొరకు ఏదైనా ధైర్యంగా చేయడానికి. ఒకవేళ ఆ రోజు సైనికులు వచ్చారు, ఆమె ఏం చేసింది? జనపనారలో దాచిపెట్టింది. ఒకవేళ వాళ్ళు దొరికితే గనుక ఏమైపోయేది? రాహాబు కూడా చంపబడాల్సింది. అయినా కూడా ధైర్యం చేసింది. దేవుని ప్రజలను రక్షించడానికి ఆమె ఏం చేసింది? ధైర్యం. ఒక మంచి కార్యం చేయడానికి ధైర్యంగా ముందుకు అడిగేయాలి. ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక మంచి పని చేయడానికి ధైర్యంగా ముందు అడిగేయాలి. కొట్లాడటానికో ఫైటింగ్లకు వెనుక ఉండాలా, కానీ ఒక మంచి పని చేయడానికి ఎక్కడ ఉండాలంటే ముందడుగు వేయాలి. ధైర్యంగా ముందడుగు వేయాలి. అవమానం రాని, నిందలు రాని, ఇంకా ఏదైనా కానీ ఒక మంచి పని చేయడానికి ముందడుగు వేయాలి. రాహాబు ధైర్యంగా ముందడుగు వేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసమును బట్టి ఆమె తన ఇంటి వారందరినీ కాపాడుకుంటున్నప్పుడు, అమ్మా నీ ఇంటిలో నుండి బయటికి ఎవరైనా వస్తే మాకు సంబంధం లేదు, లోపల ఉన్న వారే అందరు కాపాడబడతారు అన్నప్పుడు, దేవుని బిడ్డలారా, ఆమె ఏం చేసిందంటే, వాళ్ళు పోయినారు, దేవుడు వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేశాడు.
ఏ రీతిగా వాళ్ళకు దేవుడు చెప్పాడో ఆ రీతిగానే ఆ ప్రజలు నడుచుకున్నారు. ఎవరైనా సరే దేవుడు చెప్పినట్టుగా ప్రజలు చేసినప్పుడు ఆశీర్వాదం, దీవెన, ఇంకా ఏదైనా ఉంటే అవన్నీ కూడా మంచి జరిగి సమకూడి జరుగుతాయి. దేవుడు చెప్పినట్టుగా మనం వినకపోతే, దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత మంచి చేసినా నువ్వు వినలేదు గనక నీకు నష్టమే జరుగుతుంది. గనక జాగ్రత్తగా అందరూ ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేశాడు. ఏంటంటే, ముందు 7 బూరలు పట్టుకొని 7 యాజకులు నడుస్తున్నారు. ఎరికో మీద అటాక్ చేయడానికి వచ్చారు. ఎరికో గోడలన్నీ కూడా చుట్టూ మందముగా ఉన్నాయి. ఎరికో ద్వారం మూయబడ్డది. ప్రజలు లోపలికి పోవడానికి లేదు. కానీ దేవుడు వాళ్ళకి చెప్పినట్టు కొత్తగా, వాళ్ళ కొత్త అనుభవం అని, వాళ్ళు అది వరకు ఎన్నడూ కూడా చూడలేదు. అది వరకు ఎన్నడూ కూడా వాళ్ళకి అనుభవంలో లేదు. దేవుడు ఏమని చెప్పాడంటే, మీరు 7 బూరలు పట్టుకొని రోజుకు ఒకసారి తిరగాలి. రోజుకి ఎన్నిసార్లు తిరగాల? ఒకసారి బూరలు ఊపుతా ఉన్నారు. ఒకసారి తిరిగి వచ్చారు, వాళ్ళు పాలెంలోనికి వెళ్ళిపోయారు. మనం రెండోసారి తిరగొద్దు. దేవుడు ఎన్నిసార్లు తిరగమన్నాడు? ఒకసారి. 6 రోజులు వాళ్ళు ఎన్నిసార్లు తిరిగారంటే ఒక్కసారి తిరిగారు. 7వ రోజు వాళ్ళు 7 సార్లు తిరిగారు. ఎన్నిసార్లు తిరిగారు? 7 సార్లు. జాగ్రత్త, నేను చెప్పినప్పుడే మీరు అరవాలా. ఎవ్వరు నిశ్శబ్దంగా ఉండండి. సండే స్కూల్ పిల్లలు నిశ్శబ్దంగా ఉండరు, పెద్దోళ్ళు నిశ్శబ్దంగా ఉండరు, ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు. కానీ 6 లక్షల మంది, లేకపోతే చాలా మంది, ఎంతో మంది ఉన్నారు, ఒక్కరు కూడా మాట్లాడలేదంటండి. నడుచుకుంటూ పోతుంటే ఆ గోడ చుట్టూ తిరిగేటప్పుడు ఒక్కరు కూడా ఒక్క మాట కూడా మీరు మాట్లాడొద్దంటే అందరు నోరు మూసుకొని ఉన్నారు. నిశ్శబ్దంగా ఉన్నారు. 7వ దినమున ఎప్పుడైతే యెహోషువ మీరు కేకలు వేయండి అని చెప్పినప్పుడు ఆ బూరలు ఊపుతుంటే అందరూ కేకలు వేస్తే ఆ అద్భుతం ఎట్లా జరిగిందో తెలియదు. ఆ శబ్దానికే కూలిపోయినాయి. దేవునికి తెలుసు సమస్తం. కాబట్టి అంతమంది అరిసేసరికి ఎన్ని డీజేలు పెడితే అంత పెద్ద సౌండ్ వస్తుందో తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, ఆ శబ్దానికి ఏమైందంటే ఎరికో గోడలు కూలిపోయాయి. కూలిపోయాయి. దేవుని బిడ్డలారా, విశ్వాసులు బ్రతికింపబడ్డారు, అవిశ్వాసులు, అవిధేయులందరూ కూడా చంపివేయబడ్డారు. దేవుని బిడ్డలారా, ఆ దినంలో ఏమైందో తెలుసా? అందరూ ఆ ఎరికోకు ఎక్కిపోయారు. మరొక ఇన్స్ట్రక్షన్ దేవుడు ఇచ్చాడు. మీరు శపితమైనటువంటి ఎరికో నుంచి ఒక్కటి కూడా మీరు ముట్టకూడదు. ఏ మాత్రం ముట్టకూడదు. ఏది మంచిగా కనబడ్డా, ఏ బంగారం కనబడ్డా, ఇత్తడి కనబడ్డా, ఇనుము కనబడ్డా, ఏది ఏ వస్త్రం కనబడ్డా మీరు వాటిని ముట్టకూడదని దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాడు. అయితే రాహాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆ వేగులో వారు వెళ్ళి ఆమెను, వాళ్ళ నాయనను, వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ అందరినీ, వాళ్ళ చుట్టాలందరూ కూడా రక్షింపబడ్డారు. ఎందుకు రక్షింపబడ్డారు? విశ్వాసం కలిగి ఉన్నారు. ఎందుకు రక్షింపబడ్డారు? విశ్వాసము క్రియల రూపంగా చూపెట్టింది కనుక. అమ్మా, విశ్వాసాన్ని ఎట్లా కనబరిచిందామే? క్రియల రూపముగా. ఏం క్రియ చేసిందామంటే, వేగుల వారిని విశ్వాసమును బట్టి సమాధానముగా వాళ్ళను చేర్చుకొనినందువల్ల ఆమె విశ్వాసాన్ని కనపరిచింది. కనుక దేవుని బిడ్డలారా, ఆ రీతిగా వాళ్ళందరూ కూడా ఏం చేయబడ్డారు? రక్షింపబడ్డారు. దేని బట్టి? విన్నది, విశ్వసించింది, క్రియారూపకంగా చేసింది. అందరూ చెప్పండి ఒకసారి, చూడండి, యాక్షన్లో చెప్పాలి. విన్నది, విశ్వసించింది, క్రియల మూలంగా దాన్ని చేసింది. ఎట్లా చేసిందమ్మా? క్రియల మూలంగా. ఆ నమ్మకాన్ని క్రియల మూలంగా చేసింది. కనుక ఆమె తల్లిదండ్రులు, అదే రీతిగా ఆమె స్నేహితులందరూ కూడా ఏం చేయబడ్డారు? ఆమె సంబంధికులందరూ కూడా రక్షింపబడ్డారు. దేవుని బిడ్డలారా, మనం కూడా మన విశ్వాసాన్ని క్రియల మూలంగా చేయాలి. మనం క్రియలు లేని విశ్వాసము మృతమే. క్రియలు లేని విశ్వాసం ఏంటిదమ్మా? మృతము అని, చనిపోయినటువంటి దాంతో సమానమని ప్రభు వారు మనకు చెప్తున్నాడు. అయితే రాహాబుని గురించి అంతటితో ముగియబడలేదు. రాహాబు పాత నిబంధనలో ముగియబడలేదు. మళ్ళీ క్రొత్త నిబంధనలో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, మరి మత్తయి సువార్తలో 1వ అధ్యాయము
5వ వచనంలో ఆమె కనబడుతుంది. ఇక్కడ రాహాబ్ అనే వేశ్య అని లేదు. ఇంకా ఏమని చూడండి, అక్కడ ఉన్నదా? మత్తయి సువార్త 1వ అధ్యాయం. షల్మాను రాహాబు నందు బోయజును కనెను. దేవుని బిడ్డలారా, మరి అన్యురాలు ఒకప్పుడు పాపపు జీవితంలో ఉన్నది, ఒకప్పుడు శాపపు జీవితంలో ఉన్నది, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. వాళ్ళ దేశంలో ఆ వృత్తి తప్పు కాదు, వాళ్ళ దేశంలో ఆమె చేస్తుంది. కానీ దేవుని ప్రజలతో కలిసిన తర్వాత ఆమె ఒక పరిశుద్ధురాలుగా జీవించింది, పవిత్రురాలుగా జీవించింది, మంచి జీవితం జీవించింది. అందుకనే యూదా గోత్రంలో నుండి షల్మాను అనేటువంటి ఒక ఆయన ఆమెను వివాహం చేసుకున్నాడు. అమ్మ, ఎవరు చేసుకున్నారు? అమ్మో, దేవుడు జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు నీ పాత జీవితాన్ని చూడడు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, అందరం గుర్తుపెట్టుకోవాలి. నీ పాత జీవితం ఎంత రోత జీవితమైనా దేవుడు దాన్ని చూడడు. జ్ఞాపకం పెట్టుకోవాలి. అందరూ వింటున్నారా? అందరూ నీ పాత జీవితాన్ని దేవుడు చూడడు. నువ్వు పూర్వం ఒకవేళ నువ్వు ఎంత చెడుగా జీవించినా, ఎలాంటి చెడ్డ క్రియలు చేసినా దేవుడు వాటిని చూడడు, వాటిని జ్ఞాపకం చేసుకోడు. ఇప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావో దాన్ని దేవుడు చూస్తాడు. రాహాబు ఒకప్పుడు పాపిగా ఉన్నది, రాహాబు ఒకప్పుడు వేశ్యాబుద్ధిలో ఉన్నది. కానీ ఆమె మార్పు చెందిన తర్వాత ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని, యథార్థమైనటువంటి జీవితాన్ని, నమ్మకమైనటువంటి జీవితాన్ని ఆమె జీవించింది కనుక దేవుని బిడ్డలారా, షల్మాను అనేటువంటి ఆయన ఆమెను ఏం చేశాడు? వివాహం చేసుకున్నాడు. అట్లనే లిస్ట్ చదువుకుంటూ పోతే చూడండి అమ్మా, షల్మాను నయస్సోను షల్మాను కనెను, షల్మాను రాహాబు నందు బోయజును కనెను, బోయజు రూతు నందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ గ్రంథంలో ఈ లిస్ట్ లో చూస్తే ఇద్దరు అన్య జాతికి సంబంధించినటువంటి స్త్రీలు కనబడతారు. వాళ్ళని ఇక్కడ రాయబడ్డది. దాంట్లో రాహాబు, రూతు. ఎవరండి? రాహాబు, రూతు కూడా చరిత్ర బాగలేదు, కానీ రూతు తీసుకున్న డెసిషన్, రూతు తీసుకున్నటువంటి గొప్ప డెసిషన్ ఆమెను మార్చివేసింది. కనుక నీ జీవితంలో నువ్వు తీసుకున్నటువంటి ఆ తీర్మానం, నేను ప్రభు కొరకు జీవిస్తా, ప్రభు బిడ్డగా జీవిస్తా, మంచి జీవితం జీవిస్తా, నా పాత జీవితంలోనికి నేను ఎన్నడూ కూడా పోనని ఎవరైనా తీర్మానం చేసుకుంటే రాహాబు వలె ఆశీర్వదింపబడతారు, రాహాబు వలె దీవింపబడతారని ఈ వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. రాహాబు పరిశుద్ధమైనటువంటి జీవి, అంటే ఆమె వాళ్ళ దేశంలో తప్పు లేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత షల్మాను చేసుకుంది. వాళ్ళకి ఎవరు పుట్టారమ్మా? బోయజ్ పుట్టిండు. ఆమె కడుపులో పుట్టినటువంటి బోయజ్ ఎలాంటి వాడో తెలుసా అమ్మా? వాళ్ళ ఫ్రూట్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఫలితాలు ఎట్లా ఉన్నాయో వాళ్ళ తర్వాత తరంలో మనం చూడగలుగుతున్నాం. బోయజ్ ఎలాంటి వాడో తెలుసా? ఒక కన్యక వచ్చి, ఒక యవనస్తురాలైనటువంటి స్త్రీ వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పండుకున్నా కూడా వెంటనే భయపడ్డాడు. కానీ ఆ చీకట్లో అలా ఆ రోజు కరెంటు లేదు, లైట్లు లేవు, ఏం లేవు. కానీ బోయజ్ ఏం చేసిందంటే ఆమె ముట్టలేదు, ఆమె ఏం చేయలేదు. యవనస్తులకు చెప్పాడు, ఈమెను ఎవరు కూడా ముట్టొద్దని చెప్పాడు. అదే రీతిగా పరిశుద్ధంగా దేవుడు చెప్పిన రీతిగా వివాహం చేసుకున్నాడు, ఆమెను విడిపించాడు. అంత గొప్ప మనసు కలిగినటువంటి వ్యక్తి ఎవరు కడుపులో పుట్టాడు? రాహాబు కడుపులో పుట్టాడు. అంటే ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆమె కలిగినటువంటి విశ్వాసం బట్టి బోయజు కూడా ఏం చేశాడంటే రూతును విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా అమ్మను దేవుడు కాపాడిండు, మా అమ్మ ఈ దేశానికి రావటానికి చేశాడు, నేను కూడా ఈ స్త్రీని కన్యకను నేను విడిపిస్తానని ఒక ఆయన భార్య, ఆయన చచ్చిపోయాడు, ఆమెను విడిపించాలంటే సమీప బంధువు ఎవరు? బోయజు విడిపించాడు. అట్లా చూసుకుంటూ పోతే యెషయిని కన్నాడు. యెషయి ఎవరిని కన్నాడు? రాజైన దావీదుని కన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదమ్మా, యేసు ప్రభువారు కూడా ఈ వంశంలో నుండి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రియల మూలముగా మన విశ్వాసాన్ని మనం కనపరచాలి. ఆమె జీవితాన్ని దేవుడు చూడట్లేదు, పాత జీవితాన్ని దేవుడు చూడటం లేదు, కానీ మార్పు చెంది దేవుని ప్రజలతో కూడా ఉండటానికి ఆమె వచ్చి దేవుని విశ్వాసంతో ఆ యొక్క వేగుల వారిని చేర్చుకున్నది. క్రియల మూలంగా తన యొక్క
తన యొక్క క్రియలను తన విశ్వాసాన్ని కనపరిచింది కనుక విశ్వాసులైనటువంటి మనమందరం కూడా క్రియల మూలముగా మన విశ్వాసాన్ని కనపరచాలి. రాహాబు లాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఎవరు లాంటి విశ్వాసం కలిగి ఉండాలా? రాహాబు లాంటి విశ్వాసం కలిగి ఉండాలా. రాహాబు లాంటి ధైర్యం కలిగి ఉండాలా. రాహాబు లాంటి మార్పు కలిగి ఉండాలి. దేవుని బిడ్డలుగా ఈ లోకంలో క్రియల మూలముగా మనం కనపరిచినప్పుడు దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. తోమా చూడకుండా నమ్మలే, చూస్తేనే నమ్ముతాన్నాడు. కానీ మనము చూడకుండా కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాం కనుక దేవుని పట్ల నమ్మకాన్ని మనం పెంచుకోవాలి. దేవుని పట్ల మన విశ్వాసాన్ని ఏం చేయాలా? పెంచుకొని ఆ వాక్యాన్ని పట్టుకొని ఆ మాటలను నమ్మాలా. ఆ రీతిగా మనందరం కూడా మన జీవితాలను మనం కట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, మరి రాహాబు చేసినటువంటి మరొక గొప్ప మాట ఏంటంటే, మీ దేవుడు ఆకాశమందును భూమి మీదను దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె తన జీవితంలో తన ఊర్లో ఎంతో మంది ఉన్నారు, తన ఇరుకో పట్టణంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరి పక్కన పెట్టి ఏమన్నాడంటే, మీ దేవుడు ఆకాశమందును భూమి మీదను ఆయన దేవుడై ఉన్నాడు. అంటే దేవుని యొక్క శక్తిని ఆమె గ్రహించింది కనుక దేవుని బిడ్డలారా, మనం చాలా గొప్పవాళ్ళం తెలుసా? మనం అందరం ఎవరమ్మా? చాలా గొప్పవాళ్ళం, చాలా బలవంతులం. ఎందుకు అంటే మనల్ని బట్టి కాదు, దేవుని బట్టి. ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి. యేసయ్య మన దేవుడు అయి ఉన్నాడు. యేసయ్య మన ప్రభువు అయి ఉన్నాడు. యేసయ్య గొప్ప దేవుడు కనుక ఆయనను కలిగి ఉన్నటువంటి మనం కూడా గొప్పవారం. అయితే మనము ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే, మన క్రియలను, మన విశ్వాసాన్ని క్రియల మూలంగా కనపరచాలి. మన విశ్వాసాన్ని ఎట్లా కనపరచాలా? అందరూ చెప్పండి, ఎట్లా కనపరచాలా? క్రియల మూలముగా మనం కనపరచుకోవాలా. రాహాబు ఏం చేసిందమ్మా? విశ్వాసమును బట్టి వేగుల వారిని సమాధానంగా చేర్చుకుంది. తన ఇంటి వారందరినీ కూడా ఏం చేసుకుంది? రక్షించుకుంది. తన ఇంటి వారందరినీ కూడా కాపాడుకుంది. మాట, దేవుని మాట, అది నువ్వు నమ్మటానికి కొద్దిగా కష్టంగా ఉన్నా దాన్ని నమ్మాలంతే. మనం చేయాల్సింది ఏందమ్మా? దేవుని మాట ఏదైతే చెప్పబడుతుందో, ఏదైతే వాక్యం నుంచి చెప్పబడుతుందో ఆ మాటలు అవి నెరవేరవేమో అని అనిపించినా కూడా నీవు మాత్రం ఏం చేయాలంటే దాన్ని నమ్మాలి. దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట అది నెరవేరుతుంది. ఇది వాక్యంలో ఉన్న ప్రతి వాక్యం కూడా, ప్రతి మాట కూడా దేవుని ప్రేరేపణ చేత వ్రాయబడింది, కానీ మనుషుల కల్పితం వల్ల రాయబడలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, రాహాబు లాంటి విశ్వాసమును కలిగి ఈ లోకంలో మనందరం ముందుకు కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తోత్రం నాయన. రాహాబు నాయన నుంచి మేము ఎన్నో పాఠం నేర్చుకున్నాం. నువ్వు మా పూర్వస్థితిని చూడవు, కానీ మా మారిన జీవితాలను చూసేటువంటి దేవుడు. దేవా, ఆమె వేశ్య వృత్తిలో ఉన్నప్పటికీ నేను గురించి వినినప్పుడు దేవా తండ్రి తాను మార్పు చెందింది, నీ ప్రజలను చేర్చుకున్నది. క్రియల మూలముగా తన విశ్వాసాన్ని కనపరిచింది. మేము కూడా క్రియల మూలముగా మా విశ్వాసాన్ని కనపరచుటకు సహాయం చేయమని, ఏ ఏ విషయాల్లో మా విశ్వాసాన్ని క్రియల మూలముగా మేము కనపరచాలో మా కుటుంబంలో, సంఘంలో, సమాజంలో నాయన మీరు మాకు నేర్పించి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అందరం కలిసి నీ ధనము నీ ఘనము ప్రభు యేసునే, నీ దశమ భాగం నీ అవినీతితు అనే పాటను పాడుచుండగా కానుకలను స్వీకరించుకున్నాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసునే, నీ దశమ భాగము నీ అవినీతితువా వినుదీతువా. దళలోన ధనధాన్యములనీయగా రక్షింపగా, ధనలో ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాథుండు నీకియగా మరి యేసు కొరకి వినుదీతువా. పరలోకనాథుండు నీకియగా మరి యేసు కొరకి వినుదీతువా. నీ ధనము ప్రభు యేసుదే, నీ
క్షమాపాదమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభు నీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా ప్రభు యేసు నామమును సర్వేల ప్రభుకీయను క్రైస్తవా ప్రభు యేసు నామమును సర్వేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము ప్రభు యేసుదే నీ దశమాభాగమునీయ వెనుదీతువా చీడలు కాని వర్షములు కలిగించే ప్రభుని ఉచితంబుగా కలిగించే ప్రభుని ఉచితంబుగా పైన ప్రభునామము అలిని కొలది ప్రభున సర్వింపవా జగపైన ప్రభునామము అలిని కొలది ప్రభున సర్వింపవా శ్రీ జనము నీ జనము ప్రభు యేసువే నీ దశమాభాగమునీయ వెనుదీతువా ప్రార్థన చేసుకుందాం. అర్పించబడిన కానుకల మీద ప్రార్థిద్దాం. పరిశుద్ధుల పరలోకమందున మా తండ్రి మీ నామమునకు స్తోత్రం. మీ ప్రియబిడ్డలు మీ సన్నిధానం తీసుకొని వచ్చిన కానుకలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా తండ్రి నాయన బిడ్డలందరిపై మెండైన దీవెనల ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరింప చేయాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడి బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. వచ్చే ఆదివారము ఫస్ట్ సండే కదా, ఫస్ట్ సండే కనుక మీరందరూ ప్రార్థన పూర్వకముగా మీరు ప్రభు బలలో పాల్గొంటకు సిద్ధపడి రావాలని మీకు తెలియజేస్తున్నాను. ఓకే, ఈరోజు మరి గోపయ్య వినిత యొక్క జీవితంలో వారి దేవుడు వారిని కాపాడి వారి వైవాహిక జీవితంలో మరి ఒక నూతన సంవత్సరంలో దేవుడు వారికి అనుగ్రహించాడు కనుక దేవుడు ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించి ప్రతి అవసరతను దేవుడు తీర్చాలని, ప్రతి కష్టాన్ని తొలగించి నెమ్మది శాంతి సంతోషములతో వాళ్ళ కుటుంబం, అదే రీతిగా మనమందరం కూడా అదే రీతిగా నెమ్మదితో శాంతితో సమాధానంతో బ్రతుకుటకు దేవుడు మనందరికీ సహాయమును అనుగ్రహించును గాక. దేవుని స్తోత్రం. ఈరోజు నేర్చుకునేది విశ్వాసము క్రియల మూలంగా ఉండాలి. వినడం ద్వారా మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఎవరేది చెప్తే అది నమ్మటం కాదు. మళ్ళీ అట్లా అనుకునేది వాక్యం ఏం చెప్తే దాన్ని నమ్మటం, వాక్యం ఏం చెప్తే అది నమ్మటం. వెలుచూపు వలన గాక విశ్వాసము వలన మనం జీవిస్తాం. ఎట్లా జీవిస్తామండి? వెలుచూపు వలన అంటే నా గోడలు ఎరుకో గోడలు చాలా లావుగా ఉన్నాయి, దీన్ని ఒకటి గుల్పలేడని ఆమె అనుకోవచ్చు. బయట చూపు ఎట్లా కనబడుతుంది? ఎవ్వరు దాన్ని ఢీకొనలేరు అన్నట్టు కనబడుతుంది. కానీ దేవుని అద్భుత శక్తి ఎట్లా కలిగింది? బూరలు ఊగటం ద్వారా, మనుషులు కేకలు వేయడం ద్వారా గోడలే కూలిపోయినాయి. కాబట్టి దేవుని శక్తిని పై మనము నమ్మకం ఉంచాలి. నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్ కదా. కాబట్టి వెలుచూపు అంటే బయటికి చూసేదాన్ని, కనబడే దాని ద్వారా కాకుండా విశ్వాసం బట్టి మనము జీవించాలి. అది దేవుడు మనకు నేర్పించాడు. రాహాబు అదే చూసింది. లేకపోతే మమ్మల్ని ఎవరు ఓడగొడతారు, మమ్మల్ని ఓడగొట్టలేడు అని అనుకునేటువంటిది. కానీ దేవుని శక్తిని ఆమె గ్రహించింది కనుక ఆ రీతిగా మనందరం దేవుని శక్తిపై ఆధారపడి దేవుని శక్తిని గ్రహించి క్రియల రూపముగా మన విశ్వాసాన్ని మనం కనపరుద్దాం. మన ఇంటి వారి రక్షణ మనకు చాలా ప్రాముఖ్యం. మన ఇంటి వారి రక్షణ మనకు చాలా ప్రాముఖ్యం. దాని విషయంలో మా ఇంటి వారందరూ రక్షింపబడాలని మనం ప్రార్థన చేసుకోవాలి. నోహు అదే చేసిండు, రాహాబు కూడా అదే చేసింది. నోహు ఏం చేసింది? తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడని సిద్ధం చేసుకుంది. రాహాబు ఏం చేసింది? తన ఇంటిలోనికి తన వారందరినీ రప్పించుకున్నది.
కాపాడుకున్నది. ఒక్కరు ఇంత బయట అడుగేసినా వాళ్ళు చచ్చిపోయేవారు, లోపల ఉన్న వాళ్ళే రక్షింపబడ్డారు. కాబట్టి మనందరం కూడా ఆ రీతిగా ఉన్నటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. అందరు లేచి నిలిచినట్లయితే మనము ప్రభు నేర్పిన ప్రార్థన, స్తుతి కీర్తన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనము ఆరాధన ముగించుకున్నాము. కర్తమమును దీవించి క్షేమాన్నిచ్చి పంపుము, జీవాహార వాటనిచ్చి మమ్మును పోషించుము. ఇహ నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము. పరమందు చేరిక స్తోత్రము చెల్లింతుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మీరు మాకు దయచేయండి. మా రుణస్తులను నేను క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధంలోని ఏకాదశి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలం, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మనకు తోడైండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబు మా మీద వర్షింపజేయు నిశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాటి మీద కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.